హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి హై ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి బాదం, పీనట్స్, గోంద్ అండ్ నువ్వులు, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేశానండి. రోస్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బాదం, నెక్స్ట్ పీనట్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పంకిన్ సీడ్స్ అండి, ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు, నువ్వులండి, సీసమ్ సీడ్స్, నువ్వులు, నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ అండి, తర్వాత గోంద్ అండి. ఇది నెయ్యిలో వేయించానండి. గోంద్ అనేది కొంచెం బాల్స్ లాగా అవుతుంది. గోంద్ వచ్చేసి గోంద్ చూడండి, అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అది గోంద్ అండి. వీటన్నిటిని మిక్స్లో వేసుకుని ఫైన్ పౌడర్ చేశాక, ఇది మొత్తము 300 గ్రామ్స్ ఉంటుందండి. సో నేను బెల్లం కూడా 300 గ్రామ్స్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్, హాఫ్ టీ గ్లాస్ అండి, మరీ టీ గ్లాస్, హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసాను. పోసి పాకం రావాలండి, తీగ పాకం, కొంచెం ముదురు తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా పాకం తయారు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి పాకము. చూడండి, ముదురు తీగ పాకం కనిపిస్తుంది కదండి, ముదురు తీగ పాకం వచ్చిందండి. సో దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆ ఫైన్ పౌడర్లో పాకం అనేది వేసి కలిపానండి. కొంచెం చల్లారాక లడ్డు కట్టుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది, అండ్ వేడి మీద కట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, వేడి మీద నేను కట్టేస్తున్నాను. సో వేడి మీద కట్టాను కాబట్టి చాలా సాఫ్ట్గా, సున్నుండల్లాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. హై ప్రోటీన్ లడ్డు అండి. ఇది తినడం వల్ల హెల్త్కి ఎంతగానో మేలు చేస్తుందండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, లాస్ట్కి లడ్డు అనేది ఎలా అయింది అంటే, నేను వేడి మీద చేశాను కాబట్టి అలా వచ్చిందండి. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. బాయ్.